ములుగు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ములుగు నియోజకవర్గంలో ములుగు జిల్లా కేంద్రంలో సిటీ పోలీస్ యాక్ట్ని అమలు చేస్తూ ఈ నెల 4వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అని చెప్పేసి ఎస్పీ గారు రిలీజ్ చేయడం జరిగింది. నిన్నటికి నిన్న మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు, అవినీతి, జర్నలిస్టులపై దాడులు, ప్రజా గొంతుకలను అణచివేస్తున్నటువంటి వాటికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుల అవినీతి అక్రమాలు, అధికార దుర్వినియోగం, ప్రశ్నిస్తున్న వారిని అణచివేస్తున్నటువంటి వాటిని అన్నింటిని కూడా ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 7న భారీ నిరసన ర్యాలీని ఏర్పాటు చేస్తూ అందరికీ పిలుపునిస్తూ పిలిచాము. వారి దగ్గరికి వెళ్ళినటువంటి గంటలోనే ఈ అప్రకటిత ఎమర్జెన్సీ పాలన అనేది ములుగు నియోజకవర్గంలో జరుగుతుంది. అంటే రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నించొద్దు, మాట్లాడొద్దు అంటే ఎలా? మరి ఇదే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, అంతకుముందు మునుపటి ఎమ్మెల్యే, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే, నేను ప్రజా గొంతుకను, ప్రశ్నిస్తున్నటువంటి గొంతుకను, మా గొంతులను నులివేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడినటువంటి ఆవిడ, మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నామని చెప్పినటువంటి ఆవిడ ఈ రోజు ఏం చేస్తున్నారు? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. మీరు డెమోక్రసీకి డెఫినేషన్ అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆనాడు రకరకాల మాటలు చెప్పినటువంటి మీరు ఈ రోజు డెమోక్రసీ ఎటుపోతుందని చూస్తున్నారు. అసలు ములుగు నియోజకవర్గంలో డెమోక్రసీ పనిచేస్తుందా? ప్రజాస్వామ్యం నడుస్తుందా? రౌడీయిజం, గూండాయిజం, చంపడం, ప్రశ్నించిన వారి మీద భౌతిక దాడులు, ఇవేనా డెమోక్రసీ? ఇదేనా మీరు కాపాడుతున్నటువంటి డెమోక్రసీ? ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పినటువంటి జై భారత్, జై సంవిధాన్ ఇదేనా? దయచేసి ఇట్లాంటి పనులన్నీ మానుకోండి. మీరు ఎన్ని అడ్డంకులను సృష్టించినా ములుగులో 7వ తారీఖున భారీ ర్యాలీని, ఖచ్చితంగా భారీ నిరసన ర్యాలీని ఖచ్చితంగా చేస్తాం. ఈ ములుగు నియోజకవర్గంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకు కూడా సమ్మక్క సార్లమ్మల రక్తం ప్రవహిస్తుంది. వారి వారసత్వాన్ని పులిపించుకున్నటువంటిదంతా కూడా వారి డిఎన్ఏలోనే ఉంటది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ములుగున 7వ తారీఖున ఖచ్చితంగా మేము నిరసన తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా ఈ అరాచకాలు, రౌడీయిజం, దందాలు, ఇసుక దందాలు ఇవన్నీ పోవాలంటే, ఫారెస్ట్ అధికారుల యొక్క దాడులు ఇవన్నీ పోవాలంటే ఖచ్చితంగా మనం నిరసన తెలియజేయాలి. ధైర్యం ఉన్నటువంటి ప్రతి బిడ్డ స్వచ్ఛందంగా ఆ రోజు పాల్గొనాలి. ములుగున 7వ తారీఖున పాల్గొనాలి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను. నేను మీ బిడ్డను, బడే నాగజ్యోతిని. తప్పకుండా ఆ రోజు అందరం కూడా ఈ బానిస సంఖ్యలను పెంచుకునేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి పిలుపునిస్తూ జై తెలంగాణ.